వాళ్ళిద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు. అనూహ్య రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరారు. అంతేకాదు చంద్రబాబు ఇలాకాలో ఒక వెలుగు వెలిగిన నాయకులు కూడా. అయితే కొంతకాలంగా ఢిల్లీలో పనులు తప్పితే ఇక్కడ పట్టించుకున్నదే లేదు. సడన్ గా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకరేమో ఎంపీ అభ్యర్థి, మరొకరేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? మరి ఈ ఎన్నికల్లో గెలిచి లక్కీ ఫెలోస్ అయ్యారా? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సుజనా చౌదరి, సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు నమ్మకమైన నేతలు. బ్యాక్ ఆఫీసులో ఉంటూ పార్టీకి అన్ని రకాలుగా సాయం అందించారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజిక వర్గ పరంగా కూడా బలమైన నేతలు. టీడీపీకి ఆర్థికంగా వెనక ఉండి సాయం అందిస్తూ వ్యాపారపరంగానే లబ్ధి పొందేవారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభ ఎంపీ పదవులు పొందారు. అభ్యర్థుల ఎంపికలోనూ 2014, 2019 ఎన్నికల్లో కీలకంగానే ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీలో సుజనా చౌదరి సభ్యుడిగా కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళిద్దరూ బీజేపీలో చేరిపోయారు. అయితే ఈసారి కూటమి పొత్తులో భాగంగా ఇద్దరూ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఇద్దరినీ చెరి 2 సార్లు రాజ్యసభకు పంపించిన అభిమానం చంద్రబాబుది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారని రాజకీయ నేతల అభిప్రాయం. 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఈ ఇద్దరూ టీడీపీని వదిలిపెట్టి బీజేపీలో చేరారు. అదంతా చంద్రబాబు ప్లాన్లో భాగమే అని ప్రచారంలో ఉంది. అందుకే బీజేపీలో చేరినా వారు బాబుగారి బాగోగులే చూస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సపోర్ట్తోనే ఈసారి ఎన్నికల్లో సీటు వచ్చిందనేది పలువురి అభిప్రాయం. ఇక ఈ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన సుజనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలమైన నేత. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా ఢిల్లీలోనే కథ నడిపిస్తున్న సుజనా చౌదరి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమాగా ఉన్నారు. తనను గెలిపిస్తే విజయవాడను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా చేస్తానని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈసారి సుజనా చౌదరిదే విజయమని కూటమి సభ్యులు భావిస్తున్నారు. ఇక సీఎం రమేష్ ఈ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయన ఆర్థికంగా టీడీపీకి ఎన్నోసార్లు వెన్నుదన్నుగా నిలిచారు. ఇక కేంద్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. అయితే ఇంతవరకు చంద్రబాబుకు నమ్మకమైన నేతగా కొనసాగినా ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సీఎం రమేష్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎక్కడో కడప జిల్లాకు చెందిన వ్యక్తిని చంద్రబాబే అనకాపల్లికి తెచ్చి పోటీ చేయిస్తున్నారని రాజకీయ నేతల్లో చర్చ కూడా సాగింది. అంతేకాకుండా బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. అయితే ఇంతవరకు ఢిల్లీకే పరిమితమైన సీఎం రమేష్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారని ఆయన అభిమానులు ధీమాతో ఉన్నారు. మొత్తం మీద ఇద్దరు కీలక నేతలు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు గెలిచి ఒకరు కేంద్రంలో మంత్రి అవ్వచ్చు, మరొకరు రాష్ట్ర కేబినెట్లో మంత్రి కావచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఎవరు గెలిచి సత్తా చాటుతారో.